హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్తున్నట్టు ఒక్కసారి నెల్లూరు చేపల పులుసు చేసుకోండి, తర్వాత నుంచి మీరు అదే ప్రాసెస్ ఫాలో అయిపోతారు. అంత బాగుంటుంది. అండ్ చేపల పులుసు అనేది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. నేను కూడా 2-3 రకాల చేపల పులుసులు ఎలా చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఈ చేపల పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అండి. నేను ఈ పులుసు కోసం కొరమైన చేపలు తీసుకున్నాను. ఆ చేపలు 1 కిలో తీసుకుని శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకున్నాను. ఈ నెల్లూరు చేపల పులుసు ఏ చేపలతో అయినా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లోతుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి పులుసు కోసం. ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మెంతులు కంపల్సరీగా వేయాలండి. ఈ నెల్లూరు చేపల పులుసుకి రుచి అనేది మెంతులతోనే వస్తుంది. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పులుసుకి ఆనియన్ పేస్ట్ కన్నా ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత పులుసుకి సరిపడగా 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయి కదా. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొంచెం రంగు మారేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం కారానికి సరిపడగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి కూడా కలుపుకుంటూ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకున్నది అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టమాటోని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చాలా తొందరగానే మగ్గిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే టమాటో మగ్గిపోయి ఉంటుందండి. ఇలా మెత్తగా ప్రెస్ చేసుకుంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర, ధనియాలు కలిపి వేయించి చేసుకున్న పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. చేపల పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది, అందుకే ఎక్కువగా వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగానే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి. అలా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. అలాగే చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ కూడా వేసుకోవాలి. పులుసు అనేది బాగా మరుగుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఈ పులుసుని మరిగించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే పులుసు బాగా మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపల్ని ఈ పులుసులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ నెల్లూరు చేపల పులుసుకి చేప ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం ఇలాంటివి ఏమి కలపరండి. మనం మామూలుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న చేప ముక్కలు మాత్రమే వేసుకుంటారు. అవన్నీ కూడా మనం పులుసులోనే వేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. మనం వేసిన వెంటనే కొంచెం మిక్స్ చేసుకోవచ్చు, చేపలు అనేవి చెదురైపోవు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత పులుసు అనేది మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఒకసారి మెల్లిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేప ముక్కలు అనేవి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పులుసు బాగా మరిగించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే అది కొంచెం చిక్కబడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఈ విధంగా ప్యాన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, ఇంకా గరిట అనేది పెట్టకుండా. ఎందుకంటే బాగా వేడిగా ఉన్నప్పుడు చేపలు కదిపితే అవి చెదురైపోతాయి, అందుకోసం ఈ విధంగా చేస్తారు. చూడండి, పులుసు కొంచెం ఇలా చిక్కబడింది కదా. ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఎందుకంటే ఇంకొంచెం సేపు మనం ఎక్కువ స్టవ్ మీద ఉంచితే అది బాగా చిక్కబడిపోతుంది చల్లారిన తర్వాత. అందుకే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని
వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, నెల్లూరు చేపల పులుసు ఈజీగా రుచికరంగా ఎలా చేసుకోవాలో. ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో నోటిఫికేషన్ ద్వారా మీరైనా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.